ఏపీ సర్కార్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 4 ఏళ్ల పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తెచ్చారని ధ్వజమెత్తారు. ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఆహ్వానం పలుకుతూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇక్కడి నుంచి బదిలీ అయిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అభినందన తెలిపారు. కేంద్రం అవసరమైన నిధులు ఇస్తున్నా అభివృద్ధి చేయటం లేదని ఈ సందర్భంగా జీవీఎల్ విమర్శించారు. రైల్వే ప్రాజెక్టులకు డబ్బులు ఇచ్చిన జగన్ ప్రభుత్వం చేతకానితనంతో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. కోట్లని కేంద్రం మౌలిక సదుపాయాల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అదనంగా 50-year లాంగ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం దాన్ని పెంచి 1,30,000 కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్కి కనీస పక్షంగా 6.5 నుంచి 7,000 కోట్లకు పైచిలుకు అదనపు సహాయం లభిస్తోంది. మరి దాంతోనన్నా ఈ రైల్వే మార్గాలను పూర్తి చేసే కార్యక్రమం చేపట్టలేరా? మీకు చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి పైన రాష్ట్ర అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదు. కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్న కారణంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో చీగొట్టే పరిస్థితి వచ్చింది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అని చెప్పి ఆల్రెడీ మానసికంగా తయారయ్యారు. సో ఈ సమయంలో గత ప్రభుత్వానికి ఏదైతే పురుగు కుట్టిందో ఫిబ్రవరి 2018లో తెలుగుదేశానికి కుట్టిన ఆ పురుగే మళ్ళీ వైసీపీని కూడా కుట్టినట్టుగా ఉంది. మొన్న ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీల నిర్వాకం చూస్తే, వాళ్ళ మాట్లాడే విధానం చూస్తే గతంలో టీడీపీ చెప్పిన అబద్ధాలు, అవాస్తవాలు, ప్రజా వ్యతిరేకతని కేంద్రంపైకి నెట్టేద్దాములే అన్నటువంటి చౌకబారు ప్రయత్నం ఏదైతే 2018 ఫిబ్రవరిలో జరిగిందో 5 ఏళ్ల తర్వాత